నిషిక ఏ తప్పు చేయలేదని ఇక టీవీలో న్యూస్ వస్తూ ఉండటంతో నువ్వు ఏ తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు నిషి. ఇప్పుడు నువ్వు బయటైతే పడిపోయావు కదా అని ధాత్రి నిషిక చేతులు పట్టుకొని మాట్లాడుతూ ఉంటే అవునని నిషి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అయితే మనం ఒక పెద్ద పార్టీ చేసుకుందాం నిషి బయటికి వచ్చినందుకు అని యువరాజ్ అనడంతో సరే అయితే పనులు మొదలు పెట్టండి అని కౌశికి అంటుంది. తరువాత ధాత్రి కేదార్ కార్ దగ్గర నిలబడి మాట్లాడుకుంటూ ఉంటే ఒక దొంగ కేదార్ పర్సుని వచ్చి కొట్టేస్తూ ఉంటాడు. అప్పుడే కేదార్ వెంట పడబోతూ ఉంటే అవసరం లేదు అని అక్కడికి వచ్చిన మీనాని ధాత్రి చూపిస్తూ ఉంటుంది. G5లో వస్తున్న విరాటపాలెం వెబ్ సిరీస్లో పబ్లిసిటీ భాగంలో ధాత్రి కేదార్ ఆ మీనా హీరోయిన్తో మాట్లాడుతుండడం మనకి చూపిస్తూ ఉంటారు. తర్వాత ధాత్రి పార్టీ కోసం రెడీ అవుతూ ఉంటుంది. ధాత్రి మొట్టమొదటిసారి మనం అండర్ కవర్ ఆఫీసర్స్ కాకుంటే బాగుండేదనిపిస్తోంది. ఈరోజు మనమే నిషిని కాపాడామని ఇంట్లో వాళ్ళకి తెలిసి ఉంటే ఆ ప్రేమలు గౌరవాలు ఆప్యాయతలు తలుచుకుంటుంటేనే అవన్నీ మిస్ అయిపోయాం అని కేదార్ అంటే నిషి సంగతి నీకు తెలిసే ఇలా మాట్లాడుతున్నావా కేదార్? జ్యూస్లో ఏ మోషన్ ట్యాబ్లెట్లో కలిపి ఇచ్చేయగలదు జాగ్రత్త అని ధాత్రి అనడంతో అమ్మో అవునవును నిషికి మాత్రం చాలా దూరంగా ఉండాలి పద ధాత్రి వెళ్దాం కిందికి అని ధాత్రి కేదార్ వస్తూ ఉంటారు. అవును మనం పవన్కి 20 లక్షలు పంపించేశాం కదా, మరి డబ్బులు పంపించిన తర్వాత కూడా ఇంకా రిప్లై రాలేదేంటి, అసలు ఉద్యోగం ఇస్తారా అని కాచిబూచి మాట్లాడుకుంటూ ఉంటారు. సరే ఇంకో 2 రోజులు వెయిట్ చేసి చూద్దాంలే అని అనుకుంటూ ఉంటే జగదాత్రి సిస్టర్కి చెప్పనా అని బోచి అంటాడు. వద్దు వద్దు చెప్పొద్దు, వాళ్ళకి చెప్తే వాళ్ళు వద్దని చెప్తారు అని కాచి అంటుంది. సరేలే వెయిట్ చేద్దాం అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇక ధాత్రి కేదార్ కిందికి రావటంతో అదేంటి పనిచేసే వాళ్ళే లేటుగా వస్తే ఎలా అని యువరాజ్ అనడంతో యువరాజ్ అంటూ కౌశికి అరుస్తూ ఉంటుంది. అదేంటక్క జోక్ చేశాను, జోక్ చేయకూడదా నేను అని యువరాజ్ అంటే జోక్ చేస్తే నవ్వు వచ్చేలా ఉండాలి, నవ్వుల పాలు అయ్యేలా ఉండకూడదు అని ధాత్రి అంటుంది. సరేలే మీరిద్దరూ ఒకరికి ఒకరు దూరంగా ఉండండి, కమాన్ పార్టీ ఎంజాయ్ చేయండి అని నిషి అంటుంది. అమ్మ కౌశికి నీకు ఫోన్ వచ్చింది అని సుధాకర్ పిలవటంతో కౌశికి అక్కడి నుంచి వెళ్తుంది. ఇక అప్పుడే మేఘన లోపలికి వస్తూ ఉండటంతో అయ్యో నేను పిలవలేదే ఎవరు పిలిచారు అని కేదార్ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే పవన్ కూడా లోపలికి వస్తూ ఉంటాడు. వెంటనే ధాత్రి కేదార్ వెనకాల దాక్కొని అదేంటి పవన్ని కూడా పిలిచారా, ఒక్కరోజు కూడా మనకు ప్రశాంతత ఉండదా అని ఇద్దరు బాధపడుతూ ఉంటారు. అయితే మనం బ్యాక్ డోర్ నుంచి మెల్లగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని ధాత్రి కేదార్ వెనకడుగులు వేస్తూ వెనకాల వస్తున్న వైజయంతికి డాష్ ఇచ్చేస్తారు. దాంతో అయ్యో దొరికిపోయామే అని ధాత్రి కేదార్ అనుకుంటూ టెన్షన్ పడుతూ ఇక ధాత్రి వైజయంతికి దండం పెడుతూ అత్తయ్య ప్లీజ్ మమ్మల్ని మాత్రం ఈరోజు వదిలేరా, ఏది మనసులో పెట్టుకోకండి అని ధాత్రి అంటే అవునా మిమ్మల్ని వదిలేయాలా, చూసి చూడనట్లు ఉండాలా, అమ్మి మేఘన ఇదిగో కేదార్ ఇక్కడే ఉన్నాడు అని పట్టించేస్తుంది. కేదార్ అంటూ మేఘన వస్తూ ఉంటే అంతకంటే ముందుగా పవన్ అక్కడికి వచ్చి నా బ్యూటీ కోసం ఒక బ్యూటిఫుల్ ఫ్లేవర్ తీసుకువచ్చాను అని గులాబీ పువ్వుని ధాత్రికి ఇస్తూ ఉంటాడు. ధాత్రి తీసుకోకపోవటంతో ఇక పవన్ ధాత్రి చేతిలో పెట్టేసి నీతో పర్సనల్గా మాట్లాడాలి రా, ఇంతవరకు మాట్లాడుకోలేదు కదా అని చేయి పట్టుకు పిలుస్తూ ఉంటే నా చేయి పట్టుకున్నారేంటి అని ధాత్రి అడుగుతూ ఉంటుంది. పట్టుకుంటే తప్పేముందమ్మి వెళ్ళి మాట్లాడు అని వైజయంతి అంటుంది. వెంటనే పవన్ని తీసి ధాత్రి విసిరి పడేసి కింద పడేస్తుంది. దాంతో పవన్ నడుము విరిగిపోవటంతో బూచి పరిగెత్తుకుంటూ పవన్ దగ్గరికి వచ్చి ఏంటి ఇలా పడిపోయారు, సరే నా ఇంటర్వ్యూ సంగతి ఏమైంది అని అడుగుతూ ఉంటే ఇంటర్వ్యూకి పిలుస్తానులే అంత తొందర ఏంటి, ముందు నన్ను లేపు అని పవన్ చెప్తుంటే ఈ అమ్మికి ఇంత బలం ఎక్కడిది అని వైజయంతి అంటుంది. ఎందుకంటే తను పోలీస్ ఆఫీసర్ కదా అని మేఘన అనడంతో ఏంటి జగదాత్రి పోలీస్ ఆఫీసరా, స్కూల్ టీచర్ కదా అని యువరాజు నిషి నిలదీస్తూ ఉంటారు. అంటే వాళ్ళమ్మ పోలీస్ ఆఫీసర్ కదా, బ్రతికున్నప్పుడు ట్రైనింగ్ ఇచ్చి ఉంటుంది, అందుకే నేను పోలీస్ ఆఫీసర్ అని అలా అన్నాను, అంతే అంతే అని మేఘన కవర్ చేస్తుంది. ఓస్ అంతేనా అని వైజయంతి అంటుంది. సరే పార్టీ అన్న తర్వాత డ్యాన్సులు ఆటపాటలు ఉంటాయి కదా, వాటికి నేను అరేంజ్ చేస్తాను అని యువరాజ్ అంటే వెళ్ళు వెళ్ళు యువరాజ్ అని నిషి అంటుంది. ఏంటండి మీరు మరీ ఇంత వీకా అని కేదార్ అంటే ఫస్ట్ టచ్ కదా, అందుకే నేను ప్రిపేర్ అయ్యి రాలేదు, నేను చాలా స్ట్రాంగ్ అని పవన్ చెప్తూ ఉంటాడు.
ఇంతకీ పార్టీ ఉందని మీకెవరు చెప్పారు అని ధాత్రి అంటే, ఎలాగూ మీరంతా బంధువులు అయిపోతున్నారు కదా మనమంతా, అందుకే నేనే పిలిచాను అని నిషి అంటుంది. చూడు ధాత్రి, మొట్టమొదటిసారి మీ చెల్లెల్ని ఎందుకు కాపాడామా అనిపిస్తోంది అని కేదార్ అంటాడు. చూడండి, నేను ధాత్రి కూడా కలిసి డ్యాన్స్ చేస్తాము, మమ్మల్ని కూడా అరేంజ్ చేయండి అని పవన్ చెప్తుంటే, మీరు కాబోయే భార్యాభర్తలు కదా, ఎందుకు అరేంజ్ చేయము, తప్పకుండా అని నిషి అంటుంది. ఎంతైనా జగదాత్రి అదృష్టవంతురాలు అని మేఘన అంటే, అవునవును నేను చాలా అదృష్టవంతురాలిని అని ధాత్రి అంటుంది. రాజుకు కలిసి డ్యాన్స్ చేద్దాం అని పవన్ మళ్ళీ ధాత్రి చెయ్యి పట్టుకోబోతూ ఉంటే, వెళ్దాంలే అని ధాత్రి, నువ్వు చాలా స్ట్రాంగ్ కదా అని మళ్ళీ అతని చేతిని పక్కకు తీసేసి తన చేత్తో ఒక గుద్దు పొట్టలో గుద్దేసి వెళ్తుంది. దాంతో ఉన్న పలంగా అతను మళ్ళీ కుప్పకూలిపోతాడు. ఏంటి మీరు ఓకేనా, కడుపులో అంతా బాగానే ఉందా అని కాచి అడుగుతుంటే, నాకు మాత్రం ఏం తెలుసు, వెళ్ళి చూసుకోవాలి అని, రెస్ట్ రూమ్ ఎక్కడ కోబ్రో అని కేదార్ని అడగటంతో అక్కడ అని కేదార్ చూపిస్తూ ఉంటాడు. ఇక బాత్రూంలోకి మాటికి పవన్ తిరుగుతూ ఉంటే ఇక్కడ నిషి మేఘన కలిసి డ్యాన్సులు ఇరగదీస్తూ ఉంటారు. తర్వాత మేఘన ఇక కేదార్ని డ్యాన్స్ చేయమని లాగుతూ ఉంటే బామ్మ విజిల్లు వేస్తూ ఉంటుంది. ధాత్రి కోపంగా చూస్తూ కేదార్ ఒక 2 స్టెప్పులు వేసేసి, సారీ ధాత్రి, తను అలా చేస్తుంది, ఏం చేసేది అని కేదార్ ధాత్రికి సారీ చెప్తూ ఉంటాడు. అప్పుడే పవన్ ఇక మాటికి బాత్రూంకి బయటికి తిరుగుతూ కుప్పకూలిపోయి కింద కూర్చొని ఉంటే అప్పుడే బూచి అక్కడికి వచ్చి, సార్ నా ఇంటర్వ్యూ కాల్ ఎప్పుడు వస్తుంది, చెప్పండి అని అడుగుతూ ఉంటే, వస్తుంది లేరా బాబు, ముందు నన్ను సేఫ్గా ఒక చోట కూర్చోపెట్టవా అని బతింలాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక ఆవిడ పవన్ని చూసేసి అల్లుడు అని పిలుస్తూ ఉండటంతో, అమ్మో ఈవిడ ఇక్కడ ఉందేంటి అని పవన్ పారిపోయి బయటికి వచ్చేసి, రే కార్ తీయండి అని కార్లో పారిపోతూ ఉంటారు. అదేంటి ఆవిడ పవన్ని చూసి ఎందుకు పరుగులు పెడుతోంది, పవన్ ఎందుకు పారిపోతున్నాడు, పద కేదార్ చూద్దాం అని ధాత్రి కేదార్ పరుగులు పెడుతూ బయటికి వస్తారు. చూడు బామ్మ, ఆ జగదాత్రి కేదార్ నాతో డ్యాన్స్ చేయకూడదని బయటికి ఎలా తీసుకువెళ్తోందో అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటే, వెళ్ళి తెచ్చుకోపోయే నీకు కాబోయే భర్త అని బామ్మ చెప్తుంది. ఇక పవన్ పారిపోవటంతో, ఎందుకండి అతని వెనుక మీరు అలా పడుతున్నారు అని ధాత్రి కేదార్ అడగటంతో, అతను మా కూతుర్ని పెళ్లి చేసుకున్నాడమ్మా, పెళ్లి చేసుకున్న మరుసటి రోజు నుంచి కనిపించటం లేదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు వెతుకుతూనే ఉన్నాము, ఇప్పుడు కూడా నేను అల్లుడు అని ఎంత పిలుస్తున్నా కూడా పలక్కుండా ఎలా వెళ్ళిపోయాడో చూడు, నా కూతురేమో ఇతనిపైనే ఆశలు పెట్టుకుంది అని ఆవిడ చాలా బాధపడుతూ చెప్పుకుంటూ ఉంటే, అంటే ముందే పెళ్ళైపోయిందా అతనికి అని ధాత్రి కేదార్ నిలదీస్తూ ఉంటారు. అవునమ్మా, మా కూతుర్నే పెళ్లి చేసుకున్నారని ఆవిడ చెప్తుంది. అప్పుడే మేఘన అక్కడికి వచ్చి, ఏంటి కేదార్ నాతో డ్యాన్స్ చేయాలి రా వెళ్దాం అని పిలుస్తూ ఉంటుంది. ఆగు మేఘన, పవన్ వీళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట అని కేదార్ చెప్పటంతో, లేదు పవన్కి పెళ్లి కాలేదు, ఈవిడ అబద్ధం చెప్తున్నట్లుంది, ఎవరినో చూసి ఎవరో అనుకున్నట్లు ఉంది అని మేఘన అంటే, లేదు అతను మోసం చేస్తున్నట్లున్నాడు, వీళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట అని ధాత్రి కూడా చెప్తుంది. లేదు మీ అల్లుడి పేరు పవనా అని మేఘన అడగటంతో, కాదని ఆవిడ చెప్తుంది. మోసం చేయాలనుకున్నవాడు పేరు మార్చుకోవటం పెద్ద కష్టమేమీ కాదు కదా అని ధాత్రి అంటే, నేను అతన్ని బాగా ఎంక్వైరీ చేశాను, మొత్తం తెలుసుకొనే నీకు చెప్పాను అని మేఘన అబద్ధం చెప్తుంది. ఈవిడ పొరపాటు పడింది, వెళ్ళవమ్మా వెళ్ళు లోపలికి అని మేఘన ఆవిడ్ని లోపలికి పంపించేస్తుంది. ఇప్పుడు పవన్కి ఫోన్ చేసి ఫోటో పంపించమను, నీ దగ్గర పవన్ ఫోటో లేదని చెప్తున్నావు కదా అని ధాత్రి అనడంతో, ఇప్పుడు ఫోటో అడగటం ఎందుకు అని, అతను చాలా మంచివాడు, నేను మొత్తం ఎంక్వైరీ చేసుకునే పిలిపించాను అని మేఘన మళ్ళీ అబద్ధమే చెప్తుంది. సరే పవన్కి ముందు పెళ్ళయిందని తెలియాలి, నాలో ఉన్న జేడీని నీకు బయటికి తెచ్చి చూపిస్తాను అని జేడీ వార్నింగ్ ఇస్తుంది. ఇక ధాత్రి కేదార్ లోపలికి వెళ్తారు. అమ్మో జేడీతో పెట్టుకుంటే కష్టమే, ఎందుకైనా మంచిది పవన్కి ఫోన్ చేద్దాం అని, ఏంటి పవన్ నువ్వు పార్టీ నుంచి పారిపోయావా అని మేఘన అడగటంతో, నేనెందుకు పారిపోతాను, కడుపు స్టొమక్ కొంచెం అలజడిగా ఉంది కదా అందుకే వచ్చేశాను అని పవన్ చెప్పి తప్పించుకుంటాడు. అంతేనా, సరే ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత అందరూ భోంచేస్తూ ఉంటే కేదార్ నేను వడ్డిస్తాను అని మేఘన పట్టుపడుతూ ఉంటే, అది కేదార్ తిండు అని కేదార్కి ఇష్టమైనవన్నీ కూడా కేదార్ జగదాత్రి ఒకేసారి చెప్తూ ఉండటంతో మేఘన షాకింగ్గా వింటూ ఉంటుంది. తర్వాత జేడీకేడీకి సాధు నాయక్ దగ్గర నుంచి కీర్తి కిషోర్ ఇద్దరు మిస్ అయ్యారు, వాళ్ళు హనీమూన్కి వెళ్ళిన విశాఖపట్నంలో మిస్ అయిపోయారు, మీరు వెంటనే అక్కడికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టండి, కిషోర్ రోజు వాళ్ళ అమ్మకి కాల్ చేస్తాడు, 2 డేస్ నుంచి కాల్ కూడా చేయలేదంట అని చెప్పడంతో వెంటనే వాళ్ళు విశాఖపట్నం బయలుదేరి అక్కడ కీర్తి కిషోర్ ఇద్దరు స్టే చేసిన హోటల్లో సీసీటీవీ ఫుటేజ్ని మొత్తం కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఫారెస్ట్కి వెళ్ళిన వాళ్ళు ఎందుకు తిరిగి రాలేదు, ఇది మీనన్ పని అని ఆలోచిస్తూ ఉంటారు.